నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో రాజన్న జలధార పేరుతో వాటర్ ప్లాంట్ను పునఃప్రారంభించామని, అయితే ఆ ప్లాంట్పై రాజశేఖర రెడ్డి ఫోటో ఉండడం, 2-3 తెలుగుదేశం పార్టీ నేతలు తొలగించేందుకు సిద్ధమయ్యారని, దీనికి తాము ఒప్పుకోమని కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. బుధవారం ఆయన మనుబోలు ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. పంచాయతీ రూపురేఖలు మారుస్తామని చెప్పి పంచాయతీ మనుగడ సాధిస్తామన్న పవన్ కళ్యాణ్ మాటలకు మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సూక్తులు పడుతున్నాయని విమర్శించారు. గత 7 సంవత్సరాలుగా సుమారు 5 గ్రామాలకు రాజన్న జలధార పేరుతో దాతలు తాగునీరు అందిస్తుంటే టీడీపీ నాయకులు బోర్డు పీకేసి ఎన్టీఆర్ జలధార అని పెట్టడం జరిగిందని, దీనిపై పోలీసులను ఆశ్రయించిన ఫలితం దక్కలేదన్నారు. అయినా గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో పేదలకు మంచినీరు అందించే రాజన్న జలధార ప్రారంభించామని తెలిపారు. పంచాయతీ తీర్మానం జరగ్గా వాటర్ ప్లాంట్ ఫోటోల తొలగింపు నెపంతో విచిత్రమైన పరిస్థితిని గ్రామంలో నెలకొల్పుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ చేరి పంచాయతీలకు విలువిస్తాం, సర్పంచులకు గౌరవిస్తాం, పంచాయతీలకు ఎక్కడ లేని అధికారాలు ఇస్తామని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన అక్కడ చేరి ప్రకటనలు ఇస్తుంటే, దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో మనం విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించినంతవరకు గతంలో 2017లోనే ఆ గ్రామంలో దాతలుగా ఒక వాటర్ ప్లాంట్ నిర్మించాలి, అవసరం ఉందని గ్రహించిన తర్వాత పంచాయతీ తీర్మానం చేసి రాజన్న జలధార అనే పేరుతో దాతల ఫోటోలు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి 7 సంవత్సరాలు ఉచితంగా నీళ్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ఆ బోర్డు పెరికేసి ఎన్టీఆర్ జలధార అని బోర్డులు బలవంతంగా పెట్టారు. పెట్టిన వాళ్ళ మీద పంచాయతీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరే, గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనుకున్నాం. మళ్ళీ పంచాయతీ కూర్చొని ఆలోచించి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే దాతల సహకారం తీసుకోవాలి, గతంలో చేసినటువంటి తీర్మానాన్ని కొనసాగించండి అని చెప్పి మళ్ళీ తీర్మానం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పేరు పెట్టి బోర్డులు పెట్టి నీళ్లు వదిలిన తర్వాత ఈరోజు మళ్ళీ నాకు తెలిసి బహుశా అనుకుంటున్నా వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. పంచాయతీ చట్టాలను గౌరవించరు. నేను అట్లా కూడా చెప్పా, ఏమని మా పంచాయతీలో మీకు మా వార్డు సభ్యులందరం కలిసి మాట చెప్పా ఎంపీడీఓ గారికి, సార్ వాళ్ళని ఇంకొక వాటర్ ప్లాంట్ పెట్టమనండి, రామారావు గారి ఫోటో పెట్టుకోమనండి, సోమిరెడ్డి గారి ఫోటో పెట్టుకోమనండి, పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వమనండి, పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇస్తాం, సహకరిస్తాం అని చెప్పినా కూడా వినకుండా ఎంతసేపు ఆ రాజన్న జలధార అనేటటువంటి ఫోటోలు ఉండకూడదు, గ్రామాల్లో రాజశేఖర రెడ్డి పేరు కనబడకూడదు, రాజశేఖర రెడ్డి మీద ఏదైతే మహానుభావుడు ఈరోజు ప్రజలకు అతీతంగా ఉండేటటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసి ఆ బోర్డులు తీసేమనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దానికి పోలీస్ అధికారులు నిన్న నాకు ఫోన్ చేసి, సార్ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్నాడు. ఈరోజు ఫోన్ చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు, చట్టాలని పరిరక్షించాల్సినటువంటి మీరు లా అండ్ ఆర్డర్ సమస్యను చేతులు ఎత్తేస్తే, గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించినటువంటి తీర్మానాలకి కనీస మర్యాద విలువ లేకపోతే ఈరోజు ఏ విధంగా పంచాయతీలు మనుగడ సాధిస్తాయో ఈ అధికారులే తెలియజేయాలి. మేము స్పష్టంగా చెప్పాం, ఏదైతే బోర్డులు బిగించున్నాయో అవి మీరు చట్టానికి లోబడి పంచాయతీ తీర్మానాలు చేసిన తర్వాత, పంచాయతీ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్న తర్వాత బిగించినటువంటి వాటిని ఏదో ఒక 2-3 తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని దాదాపు చుట్టుపక్కల 5 గ్రామాలకి ఈరోజు ఉచితంగా నీళ్ళు ఇచ్చినటువంటి వాటర్ ప్లాంట్ని మళ్ళీ తిరిగి దాన్ని దాతలకి దూరం చేయాలి, దాన్ని నడవనీయకుండా చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను. పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, పంచాయతీరాజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఓ పక్క అధికారులు స్పష్టంగా పంచాయతీ తీర్మానాన్ని గౌరవించాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సర్వేపల్లిలో విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలి, 10 మందికి సహాయపడే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి ఈరోజు ఏదైతే జరిగినటువంటి దుశ్చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీగల్ సెల్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా నెల్లూరు నుంచి వచ్చి ఇవన్నీ కూడా అధికారులతో కూడా చర్చించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఏదైతే ఉంటుందో మా గుండెల్లో ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు తీసేసేదానికి ఖచ్చితంగా మేము ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.